హల్లెలూయా. పిల్లరా మంచిది. మనొకసారి గడిచిన నెల ఏప్రిల్ నెలంతా దేవుడు మనందరిని కూడా కాచి కాపాడి మే నెలలో మనము పడ్డానికి అలాగే సురక్షితంగా మనం ప్రవేశించడానికి మన కుటుంబాలని మనం కూడా దేవుడు ఎంతగానో కాచి కాపాడి ఈ నెలలో మనం ప్రవేశపెట్టారు. అందుకు మనము చాలా కృతజ్ఞులైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఎన్నో రకాలైన ప్రమాదాలు, ఎన్నో రకాలైన ఇబ్బందులు మనము చూస్తున్నాం. వాటన్నింటి నుంచి కూడా దేవుడు మనల్ని విడిపించి ఉన్నతంగా దేవుడు మనల్ని నడిపిస్తున్నారు. మనం చదువుకున్న 40వ కీర్తనలో 7వ వచనంలో రాయబడిన 8వ వచనంలో రాయబడిన ఒక అద్భుతమైన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించుచున్నానంటిని నేనంటిని యెహోవాది నీకు చాలని. పిల్లరా, దేవాని చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. మన ఎప్పుడు కూడా మరి రకరకాలైన సంతోషాలు మన జీవితంలో ఉంటాయి. దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చవలసిన అవసరత ఎంతైనా ఉంది. అందుకనే ఏటి దేవుని చిత్తం అంటే యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో భూమి మీద నీవు నాకిచ్చిన పనిని నెరవేర్చి తండ్రి నీ నామాన్ని నేను ఏం చేశానంటే మహిమపరిచానని యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను మనం చూస్తున్నాం. ఎల్లప్పుడూ మనం కూడా ఎప్పుడు కూడా మన ఉద్దేశాలు, మన తలంపులు, మన ఆలోచనలే మనం నెరవేర్చమని ఎక్కువగా మనము 99% మనము ప్రార్థన చేస్తుంటాం. పిల్లలు అలా ఉండకూడదు. అలా ఉండకుండా మరి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఏంటి దేవుని యొక్క చిత్తం అంటే మనం పరిశుద్ధులుగా ఉండుటే అని చిత్తం, మనము దేవుని యొక్క సువార్తను ప్రకటించుటే అని చిత్తం, దేవుణ్ణి మహిమపరచుడే దేవుని చిత్తం. మనందరికి కూడా ఎందుకు దేవుడు ప్రేమించి జీవితాన్ని ఇచ్చాడంటే ఏదో మనము ఈ లోకంలోకి వచ్చి మన దైనందిన జీవితంలో మన ముందుకు వెళ్ళిపోవటం కాదు. రక్షణ పొందుకున్న మన అందరం కూడా అనేక మందికి రక్షణ అందించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ఎందుకంటే యేసు ప్రభు తెలియకుండా ఎంతోమంది ఈ లోకంలో గడిచిపోతున్నారు. పొద్దుట నేను ఒక కాన్సెప్ట్ చదివాను. అన్నాల్ బోంకే గారిని ఈ యొక్క సౌత్ ఆఫ్రికా అటువంటి ప్రాంతాల్లో స్వార్థ చేసిన మిలియన్ల మందికి స్వార్థ చేసిన గొప్ప దైవజనుడు ఒక కొటేషన్ చెప్పాడు. ఏం చెప్పాడంటే తెలుగులో మనం జ్ఞాపకం చేసుకుంటే దాన్ని నరకం ఖాళీ అయిపోవాలి, పరలోకం నింపబడాలన్నాడంట. ఏంటంటే ఆయన ఉద్దేశము నరకం ఖాళీ అయిపోవాలి, పరలోకము నింపబడాలని రెనాల్డ్ బోంకే గారిని ఒక దైవజనుడు చెప్పిన గొప్ప మాట. దాని ప్రకారం మిలియన్ల కొద్దీ అనేక మందిని దేవుళ్ళకి రక్షణలోకి వారిని నడిపించారు. ఈ దినాన్ని ఆ మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం అంతేనండి. ఎందుకు దేవుడు ఇన్ని సంవత్సరాలు మన కొనసాగిస్తున్నారు? ఇన్ని సంవత్సరాలు మనకు అవకాశం మీద అవకాశం ఇచ్చి మనం అనేక సార్లు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, అనేక సార్లు ముడిగా ఉన్నప్పటికీ, అనేక సార్లు మనము సరైన అవగాహన లేనప్పటికీ దేవుడు మరొకసారి మనల్ని ప్రేమించి ఆయన అవకాశం మీద అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇదే అవకాశం మనకు వస్తుందని మనము ఇలాగే కంటిన్యూ అవుతుందని ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు అవకాశము పోగొట్టుకునే పరిస్థితి వస్తుంటుంది. పాత నిబంధన గ్రంథాలు కానీ కొత్త నిబంధనలు కానీ మనం చూస్తే వారి జీవితంలో ఎన్నో అవకాశాలు ఇచ్చిన వారు ఉన్నారు. దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోకుండా దాన్ని దుర్వినియోగం చేసుకున్న వారు ఉన్నారు, దాన్ని సద్వినియోగం చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఈ దినాన్ని దైవ సన్నిధిలో మనందరం కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే ఈ భూమి మీదకి మనం వచ్చాము. ఏంటి ఆయన చిత్తం అంటే అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. ఎంతోమంది ప్రభు తెలియకుండా వారి జీవితాన్ని ముగిస్తున్నారు. ఈ యుగదేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగజేసి వారిని దేవుని దగ్గర రాకుండా చేస్తుంది. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోకుండా చేస్తుంది. నిజమైన రక్షణ ఏదో తెలుసుకోకుండా చేస్తుంది. ఈ లోక జీవితమే శాశ్వతమని, ఈ జీవితమే ఇక్కడితో అయిపోతుందని, మళ్ళీ మరొక జన్మ ఉందని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. పిల్లరా, ఈ విధంగా ప్రజలను మరి మోసం చేసేవారిగా, ఆ ప్రజలను నమ్మించేవారిగా ఈ లోకంలో మనకు కనపడుతుంది. ఇది మనకున్నది ఒకే ఒక జీవితము. ఈ జీవితాన్ని దేవుని కొరకు మనం జీవించవలసిన అవసరత ఎంత అన్నది సాక్షాత్ రక్షకుడైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. అందుకని అంటున్నాడు, ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుడేండను,
ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యకి వచ్చింది. లోకములో ఉన్న ప్రతి మనిషిని కూడా వెలిగించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. పాపపు చీకట్లో, పాపపు కొట్టల్లో, పాపపు బానిస కింద, కాడి కింద, అలాగే పాపపు బంధకాల్లో ఉన్న ప్రతి మనిషిని విడిపించి దేవుని యొక్క రాజ్యాన్ని వారసునిగా చేయడానికి యేసయ్య లోకానికి వచ్చారు. అందుకని ఆయన బలి అయ్యారు, అందుకని ఆయన రక్తాన్ని కార్చాడు, అందుకని ఆయన శరీరము నాగటి చాలు వల్ల దున్నబడింది. ఆయన ఉన్నతమైన రాజాదిరాజే ఉండి ప్రభులు ప్రభు ఉండి నీ కొరకు నా కొరకు ముళ్ళ కిరీటాన్ని ఆయన ధరించవలసిన అవసరం ఏర్పడింది. విమోచన ఖరీదనంగా ఆయన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన ముందుకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రక్షణ ఉట్నే నీకు రాలేదు. ఈ రక్షణ కొరకు ఒక ఉన్నతమైన కార్యాన్ని మన దేవుడైన యేసుక్రీస్తు వారు ఆయన జరిగించారు. ఆయన సర్వము కోల్పోయారు. నీ కొరకు నా కొరకు ఆయన సర్వము అర్పించాడు. నేను విడిపించడానికి, నన్ను విడిపించడానికి. ఎప్పుడు కూడా అది జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చిత్తాన్ని మన జీవితంలో ఎలా నెరవేర్చాలి, ఎలా మనం ముందుకెళ్ళాలనే ఆ ఎక్కువగా అదే తలంపును, అదే ఆలోచన మీ అందరూ కూడా కలిగి ఉండాలని, మీ రక్షణను మీరు భయంతోనూ వణుకుతోనూ దాన్ని కాపాడుకుంటూ ఫిలిప్పీ 2:12 చాలాసార్లు మనం చదువుకున్నాం. నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే మీరు భయంతో ఉండటం కాదు, కానీ నా దగ్గర లేనప్పుడు కూడా మీరు భయంతో వణుకుతో మీ రక్షణను కొనసాగించుకోండి. అన్నీ కొనసాగించుకుంటున్నాం పిల్లరా. మన రక్షణను కూడా కొనసాగించుకోవాలి, మన భక్తిని కొనసాగించుకోవాలి, మన ప్రార్థనను కొనసాగించుకోవాలి, మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవాలి. దేవునిలో నిలకడగా ఉండేవారుగా ఈ యొక్క ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి ఎల్లప్పుడూ కూడా దీని యందు ఆసక్తి కలిగిన వారిగా మనం ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటి ఆలోచన, అటువంటి కృపా దేవుడు మనందరూ కూడా దయచేయాలని సాగుడిగా తెలియజేస్తూ ఈ కొన్ని మాటలు దేవుడు మెనుకులో దీవించి ఆశించును కాక. ఆమేన్.